హల్లెలూయా. అందరికీ వందనాలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. ఈ ఉదయకాలం నుంచి దేవుని సన్నిధిలో గడిపాము. రాత్రికాల సమయంలో కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి మేమందరం కూడా ప్రార్థనతో పూర్వకంగా ఉండేందుకు వందనాలని అందరం కూడా ఒక్కసారి దేవుని మహిమపడతాం. మనమందరం కూడా దేవుని సన్నిధిలో నిన్ను దీవించాలని నా దేవుని నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుడు నిండైన దేవుని పొందుకోవాలని యేసయ్యా నీవే నాతో దేవుడు, నువ్వే నాలో గొప్ప రక్షకుడు అని తెలుసుకుందాం. శ్రమ మనం ఎలాంటి స్థితిలో ఉండాలో దేవుడి రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్న మాట సామెత గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అంటున్నాడు. దేవుని కనికరం పొందాలంటే ముందర మనలోంచి అతిక్రమాన్ని తీసేయాలి, మనలోంచి దురలవాటులను తీసేయాలి, మనలో నుంచి శాంతి సమాధానం అనే మాటలకు రావాలని కోరుకుంటున్నాడు. మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం ఒకసారి మన హృదయాలు పరిశోధించుకో. మనం నోరు తెలిస్తే చాలు ఎదటోడి మాట నోరెత్తడు. మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. అలాంటి స్థితి అయిపోయి అన్నీ నాకే తెలుసు, అంతా నేనే మాట్లాడాలి, నేను మాట్లాడే మాట ఎదటోడు జవాబు చెప్పకూడదు అనే అహంకారం అవబుద్ధి మనలో ఉంది. అది తీసేయమంటున్నాడు దేవుడు. మనం ఏ మాటలు అయితే మాట్లాడుతున్నామో, ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉండాలో, ఎలా నడవాలో మనల్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఎవరైనా తగ్గింపు జీవితంలో తగ్గింపు మనస్తత్వంలో ఉండాలంటే నిన్ను నీవు తగ్గించుకొని దేవుని రాజ్యానికి వారసుడవుతావు. నిన్ను నీవు హెచ్చించుకొని నాశనానికి పాత్రుడవుతావని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ స్థితిలో ఉండాలో, ఎలా నడవాలో దేవుడు నన్ను కూడా ఒక అతిక్రమంలో ఒప్పుకోమంటున్నాడు. దాన్ని విడిచిపెట్టమంటున్నాడు, పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు, దోషాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి నా సన్నిధిలో కనబడమంటున్నాడు. అలాంటి స్థితిలో ఉంటున్నామా లేదో అని మనం ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. ఈ రాత్రికాల సమయం మనం అందరం కూడా పాపం చేసి దేవుడి కృప పొందలేకుండా ఆయన కృపను పొందుకోవాలంటే మనం అన్ని అతిక్రమంలో ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాలంటున్నాడు. మనం ఒప్పుకుంటున్నామా, విడిచిపెడుతున్నామా? ఒకసారి మన హృదయాన్ని ఈ రాత్రికాల సమయంలో పరిశీలించుకొని బిడ్డైన దేవుని పొందుకోవాలని దేవుడి నేను కోరుకుంటున్నాడు. అలాగే కీర్తన గ్రంథము 51వ కీర్తన 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను పవిత్రుడగినట్లు ఇచ్చోపుతో నా పాపమును పరిహరించము, నన్ను హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము అంటున్నాడు. దావీదు భక్తుడట్లు నేను పవిత్రుడిగా ఉండాలంటున్నాడు. దావీదు కంటే మహారాజు అయ్యిండు కూడా నేను ఎక్కడైనా నా దేశానికి కానీ, నా కుటుంబానికి కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ నేను అపవిత్రంగా ఏమైనా మాట్లాడానేమో, నాలో ఏమన్నా దోషం ఏమన్నా ఉన్నదేమో, నాలో అతిక్రమం ఏమున్నదేమో, దాన్ని విడిచిపెడతానని అంటున్నాడు. దావీదులా ఒక పాపం చేసింది ఒకసారి. అది కూడా ఉరియా భార్యతోనే చేశాడు. దాని గురించి చాలా చాలా ఇది అయిపోయాడు పాపం. ఆ కుటుంబం కూడా నాశనానికి దారి తీశాడు. అలాంటి దాన్ని కూడా విడిచిపెట్టి ఈరోజు నీ సన్నిధిలో ఉన్నాడు. నన్ను హిమము కంటే తెల్లగా కడుగయ్యా అంటున్నాడు. నన్ను కడిగితే, నన్ను శుద్ధి చేస్తే నీ సన్నిధిలో కనబడతా అని తీర్మానం పొందాము. మనమందరం కూడా పాపం చేశామా? పాపం చేయకుండా ఎవరు లేరు. అందరం పాపం చేసి దేవుడు దీవెన పొందుకోలేరు చాలామంది ఉన్నాం. మనం అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు నేను కోరుకుంటున్నాను. నా అతిక్రమంలో నేను ఒప్పుకుంటానయ్యా, నన్ను శుద్ధిగా చేయ, ఇచ్చోపుతో నన్ను కడగయ్యా, తెల్లగా నన్ను ఉండేటట్టు కడగయ్యా అని అంటదే కానీ పైకో మాట నాకు మాట. అది దేవుడి చిత్తము కాదు కదా. దేవుడి చిత్తంలో ఉండాలంటే దేవుని పొందుకోవాలి. నిత్యము ప్రార్థన చేసేవారం ఉండాలి, నిత్యం ఆయన స్తుతించేవారం ఉండాలి. దావీదు కూడా రోజుకు 3 ప్రార్థన చేశాడు.
మనం ఎలాంటి ప్రార్థన చేస్తాం, ఎలాంటి స్థితిగతిలో ఉంటామో మన హృదయాన్ని పరిశోధించుకుందాం ఈ రాత్రికాల సమయం. అలాగే 11వ వచనంలో కూడా అంటున్నాడు, 51:11, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకవయ్యా, నీ పరిశుద్ధ ఆలయం నా యొద్ద నుండి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అంటున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడు, దానివల్ల పరిశుద్ధాత్మ పొందుకుంటాడని దేవుడు లేఖనాలు తెలియపరుస్తుంది. ఆ పరిశుద్ధాత్మను ఆలోచించి తీసివేయబాకయ్యని కోరుకుంటున్నాడు. నువ్వు కూడా అలా కోరుకుంటావా? నీ స్థితి నా స్థితి ఏంటో ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకో. పరిశుద్ధాత్మని రాత్రికాల సమయంలో పొందుకోకు. నా అతిక్రమములు దాచిపెడతానయ్యా, నేను చేసిన పాపాలు నీ ఎదుట నీకు తెలియని ఏమీ కాదయ్యా. మనం దాచిపెట్టేవాడు అనుకుంటున్నాం, వాటిని విడిచిపెట్టేవాడు అనుకుంటున్నాం. మన హృదయాన్ని పరిశోధించుకో. ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నాను దేవుడు బిడ్డైన దేవుని పొందుకోవాలని, అయ్యా నీ సన్నిధిలో తినను తోసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మ నా ఎదురుని తీసివేయకూడదు. ఒక తీర్మానం చేసుకొని దేవుని బిడ్డైన దేవుని పొందుకోవాలని దేవుని సేవకుడిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మనం అందరం కూడా ఆయన అతిక్రమంలో ఒప్పుకుందాం, మనం చేసిన పాపాలు మనం ఒప్పుకుందాం. దేవుని ఎదుట నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే మనం నిత్యము దాన్ని దూప వేసేవారికి ఉందాం. అలాగే కీర్తన 72:13 అంటున్నాడు, నేను యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆరాధనలో వర్ధిల్లుదురు అంటున్నాడు. యెహోవా మందిరంలో నాటబడాలంట, ఒక దీపస్తంభంలో ఎలగాలంట. నువ్వే స్తంభంగా మందిరం శుభ్రం చేసేవారిగా ఉంటున్నావు, చేపలు పరిచేవారు ఉంటున్నావు, పరిచయం చేసేవారు ఉంటున్నావు. అక్కడ 12 స్తంభాలు ఉంటాయి. అది ఏ స్తంభమైనా సరే నేను చేస్తానయ్యా, నేను ఒక స్తంభంగా నిలబడతానయ్యా. నీ ఆవరణలో నేను నిలబడి నేను నిత్యం నిన్ను శుద్ధించేవాడుగా, నిత్యం నిన్ను కనపరిచేవాడు. నాకు పాటలు పాడుతూ రాదు, వాక్యం చెప్పడం రాదని నువ్వే పరిచయం చేయ, నీకు ఇంకో తలాంతి ఇస్తాడు దేవుడు, మనిషికో తలాంతి ఇస్తాడు. ఆ తలాంతులు మనం ఉపయోగించాలి. ఎవరికి ఏ తలాంతి ఇవ్వలేదన్న వారు ఎవరో ఉండరు, మనిషికి ఒక తలాంతి ఇస్తాడు. అన్ని తలాంతులు మనకి రావు. పరిచయం చేసే భాగ్యం ఇచ్చాడు, పాటలు పాడే భాగ్యం ఇచ్చాడు, వాక్య పరిచయం చేసే భాగ్యం ఇచ్చాడు. అక్కడ వచ్చిన విశ్వాసులకి మంచినీళ్ళు దోసే కార్యక్రమం ఇచ్చాడు. ఏదైనా సరే సాపలు వేసావు, రందిరం తుడిచావా, ఇలాంటి బాధ్యతలన్నీ మన భుజస్తంభాల మీద చేసుకొని నడిచేవారు అనుకుంటారు. అలాంటి వారి గుడి దేవుని పొందుకోవాలి. ఈ ఆవరణలో నేను వర్ధిల్లున్నాను ఒక తీర్మానం చేసుకున్నాను. కీర్తన గ్రంథం 94:12 కూడా, యెహోవా నీవు శిక్షించేవాడు, నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా నువ్వు శిక్షించబోతే నేను మాట తప్పుతానేమోనయ్యా. నాకున్న స్థితిగతులను బట్టి, నాకున్న పలుకుబడును బట్టి, నాకున్న అతిక్రమమును బట్టి నేను దాటిపోతానేమో. నీ ధర్మశాస్త్రం నిండాలుగా నన్ను దీవించబడాలని మనం ఎప్పుడైనా తీర్మానం చేసుకుందాం. అలాంటి తీర్మానం చేసి బోధించే వారికి ఉండి ఇతరులకు మన పైన ఆశ కలిగి నమ్మకం కలిగే వారికి ఉండాలని కోరుకుంటున్నాడు. నీ సాక్ష్యం ఎలా ఉన్నది? నీ సాక్ష్యం ఎలా ఉంటే ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. ఎదటో మాట, లోపలకు మాట, పైపొక్క మాట ఉన్నదా? తెల్లల మాత్రం నేను ధరించుకున్న నాలో ఏమున్నదో ఆయనకి తెలుసు. మీకు మాత్రం తెలియదు కదా. నా ఆలోచన అంతయు, నా అపవిత్ర అంతయు నాకు తెలియని ఏమీ ఆయనకి తెలియదు కదా. అన్నీ ఆయనకి తెలుసు. మనం అనుకుంటాం నేను తెల్లబట్టలు వేసుకున్నా దేవుని సన్నిధిలో నేనే గొప్పవాడిని, నేనే అన్నీ తెలిసేవాడిని, నాకు తప్ప ఎవరో లేరను. అలాంటి స్థితిగతిలో మనం ఉండేవాడు. తగ్గింపు జీవితంలో ఉందాం, మనం అతిక్రమంలో ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో నిండాలుగా దీవించబడదాం. నిత్యమైన శుద్ధించేవారుగా, అన్ని కనపరిచేవారుగా మనం అందరూ దేవుని పొందుకు. మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. నిత్యం దూపం వేసేవారుగా, నిత్య రాజ్యానికి మనం వెళ్ళేవారుగా మనం అలాంటి దర్శనం కలిగి జీవించే కృప మనందరికీ దయచేయాలి. యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి గణించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా నా దేవుడు దీవించును గాక. ఆమేన్.